హాయ్ మచ్చా! అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మామ మిమ్మల్ని అందరిని కలిసి. మ్యాటర్ ఏంటంటే మామ వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి అప్‌లోడ్ చేయట్లేదు కదా! రీజన్ వచ్చేసరికి మాకు మిడ్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్స్ అలాగే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మామ. సో, దానివల్ల అయితే పెట్టలేకపోయాను. ఈ రోజుతో వచ్చేసరికి మొత్తం 2 సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మామ. అలాగే మిడ్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ గురించి చెప్తే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి ఇంకొక ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంది. అది సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత అవుతదంట. నార్మల్‌గా అయితే చదువుతాను మామ. కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా! పాస్ అయినా సరే మంచి మార్కులతో పాస్ అవ్వాలి కదా మామ. అందుకని కొద్దిగా ఎక్కువ కష్టపడాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మామ మాకు ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్‌కి 2-3 డేస్ అయితే గ్యాప్ ఉంటది. సో, అయితే ప్రిపేర్ అవ్వడానికైతే టైం ఉంటది మావ. కానీ ప్రిపేర్ అవ్వం కదా! మనం చేసే పనులన్నీ వింత వింతగా ఉంటాయి. సో, ప్రిపరేషన్ తప్ప అన్నీ చేస్తామనమాట. ఏంటంటే మావ ఇప్పటిదాకా రాసిన ఎగ్జామ్స్ అయితే బాగానే రాశానని నేను అనుకుంటున్నా. మాక్సిమం అయితే మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను మావ. మీరు కూడా కోరుకోండి మావ కొద్దిగా నా కోసం. చాలా ఎక్కువ చదివేస్తున్నాననమాట. సో, కొద్దిగా రిలాక్స్ అవుదామని చెప్పి టెర్రస్ మీదకెళ్ళా. తీరా టెర్రస్ మీదకెళ్ళాక తెలిసిందనమాట వర్షం పడుతుందని. అంటే కుమ్మేయట్లేదు గానీ పర్లేదు మావ. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. కానీ చాలా చల్లగుంది మావ క్లైమేట్ వచ్చేసరికి. ఏంటంటే మావ నేను టెర్రస్ మీద అలా తిరుగుతున్నాననమాట. మా హాస్టల్ బ్లాక్ పక్కనే మామిడి చెట్టు ఉంటది. దానికైతే ఫుల్‌గా కాయలు కాస్తాయి. ఎప్పుడు కాయలుంటాయి మావ. ఈ మధ్యన ఏటో కాయలైతే కనబడడం మానేత్తన్నాయి. ఏట్రా బాబు ఏం జరుగుతుందని చెప్పి తీరా చెట్టు దగ్గరికి అంటే టెర్రస్ మీద నుంచి చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే పై పక్కన కాయలున్నాయి. కింద పక్కన కాయలు లేవు. అదేటి కాసిన కాయలు ఎక్కడికెళ్ళిపోతున్నాయిరా అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే మావ చెట్టు ఎక్కడుంది మావ బాయ్స్ హాస్టల్ పక్కన ఉంది. బాయ్స్ హాస్టల్ పక్కన ఉందంటే దానికి అసలు కాయలే కాయవు మావ. ఒకవేళ కాయలు కాసినాయి కనబడవు మనకి. ఎందుకు మావ అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నావంటే మావ ఒకసారి ఆలోచించు రోడ్డు పక్కన ఉన్న మామిడి చెట్టుకున్న కాయలే వదలం. అలాంటిది బాయ్స్ హాస్టల్ పక్కన ఉన్న మామిడి చెట్టుకున్న కాయలు ఎందుకు వదులుతాం మావ? కోసుకొని తినేరా మరి. సర్లే మావ ఇంకెలా మాట్లాడుతూ ఉంటే ఆకాశంలోనే కాకెందుకు ఎగురుతుంది భూమి మీద పరిగెట్టొచ్చు కదా అని చెప్పి వింత వింత ప్రశ్నలు అడుగుతా. ఈ ఐడియా కూడా ఏదో బాగుంది మావ. నెక్స్ట్ వీడియో అయితే దీని గురించి మాట్లాడదాం. ఈ రోజుకైతే ఇంతే మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.